ఈరోజు మన వీడియోలో పాము ముంగిసలకు ఎందుకు పడదు, సున్నా కనిపెట్టక ముందు ప్రపంచం ఎలా ఉండేది, గడపను తొక్కడం కూర్చోవడం చేయకూడదని అంటారు, అలాగే గడపకు పసుపు రాయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, బల్లి తోకను ఎందుకు కట్ చేసుకుంటుంది, హారతి ఇవ్వటం ఎందుకు, బొట్టు ఎందుకు ధరించాలి, ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వీటి మధ్య తేడా ఏంటి, ఈ వీడియోలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ఎదురు చూస్తున్నాయి. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ ప్రశ్న మీకోసం. భారతదేశ జాతీయ జంతువు ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి పులి, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి గుర్రం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. దీనికి సమాధానం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం, కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. సున్నా కనిపెట్టడానికి ముందు ప్రపంచం ఎలా ఉండేది? సున్నా ఆవిష్కరణకు ముందు మ్యాథ్స్ చాలా కష్టంగా ఉండేది. పెద్ద సంఖ్యలను లెక్క పెట్టడానికి లేదా వాటిని రాయాలన్నా ప్రజలు అనేక రకాల గుర్తులను వాడేవారు. రోమన్ అంకెలు దీనికి మంచి ఉదాహరణ. రోమన్ అంకెలో x అంటే 10, c అంటే 50. 100 వరకు లెక్క పెట్టాలంటే సున్నా అవసరం లేదు, కానీ అదే దాన్ని రాయాలంటే ఖచ్చితంగా సున్నా అవసరం. సున్నా కనిపెట్టక ముందు కూడా పెద్ద అంకెలు వాడకంలో ఉండేవి. ఉదాహరణకు భారతంలో అక్షౌహిణి లాంటివి. సున్నా లేనప్పుడు ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇవే కాక ఇంజనీరింగ్ వంటి అనేక రంగాలలో ఖచ్చితమైన కొలతలు మరియు లెక్కలు లేకపోవడం వల్ల శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు కొత్త విషయాలను కనుగోలేకపోయారు. అలాగే కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేయలేకపోయారు. ఎప్పుడైతే ఆర్యభట్ట సున్నాను కనిపెట్టారో దాన్ని ఉపయోగించడం ద్వారా పెద్ద పెద్ద సంఖ్యలను సులభంగా సూచించడం సాధ్యమైంది. దీంతో గణితమే కాక అనేక రంగాలలో అభివృద్ధి వేగవంతమైంది. ఖగోళ, భౌతిక శాస్త్రాలతో పాటు ఇంజనీరింగ్ వంటి రంగాలలో శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలను కనుగొన్నారు. అంతెందుకు, మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్స్, కంప్యూటర్స్, ఇలా అనేక టెక్నాలజీస్లో వాడే బైనరీ కోడ్కు మూలం సున్నానే. ఒక భాషకు లిపి ఎలాగో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సున్నా అలాగా. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వీటి మధ్య తేడా ఏంటి? మన శరీరంలో ఎక్కడైనా బాధగా ఉన్నా, భరించలేని నొప్పిగా ఉన్నా డాక్టర్స్ స్కాన్ తీయమంటారు. పేషెంట్ కండిషన్ని బట్టి ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వీటిలో ఏదో ఒక దాన్ని రిఫర్ చేస్తారు. మరి ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వీటి మధ్య తేడా ఏంటి? ముందుగా ఎక్స్రేలో తక్కువ శక్తి ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఎక్స్రేస్ని ఎముకల ఫ్రాక్చర్స్ గుర్తించడానికి, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. దాదాపు ఇవి అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. దీని ఖర్చు కూడా చాలా తక్కువ. అలాగే ఎక్స్రేస్ రిజల్ట్ తొందరగా వస్తాయి. సిటీ స్కాన్, కంప్యూటర్ టోమోగ్రఫీ, సిటీ స్కాన్లో కూడా ఎక్స్రేలనే వాడతారు. కానీ దానికి తేడా ఏంటి అంటే, ఇందులో ఎక్స్రేస్ని డిఫరెంట్ యాంగిల్స్లో తీసి ఇలా తీయగా వచ్చిన ఇమేజెస్ని కలిపి కంప్యూటర్లో ఒక 3D చిత్రంగా మారుస్తారు. శరీరంలో ముఖ్యంగా బ్రెయిన్, చెస్ట్, పెల్విస్ వంటి భాగాలను పరిశీలించడానికి దీన్ని ఉపయోగిస్తారు. సిటీ స్కాన్ శరీరంలోని నరాలు, ఎముకలు, కండరాలు మరియు రక్తనాళాలను స్పష్టంగా చూపిస్తుంది. దీని రిజల్ట్కు అంత సమయం ఏమీ పట్టదు, కానీ రేడియేషన్ ఎక్కువ. ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐలో రేడియో వేవ్స్ని అలాగే మ్యాగ్నెటిక్ వేవ్స్ని ఉపయోగించి స్కాన్ చేస్తారు. సాఫ్ట్ టిష్యూ అంటే మెత్తగా ఉండే శరీర భాగాలు, అలాగే మెదడు, స్పైనల్ కార్డ్, జాయింట్, నరాలు, కండరాలు, కొన్ని రకాల క్యాన్సర్లను పరిశీలించడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీనిలో ఎటువంటి రేడియేషన్ ఉండదు, అలాగే వివిధ శరీర భాగాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది, కానీ రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువే. బల్లి తోకను ఎందుకు కట్ చేసుకుంటుంది? బల్లి తనను తాను రక్షించుకోవడానికి దాని తోకను అదే కట్ చేసుకుంటుంది. ఇలా తోకను కట్ చేసుకోవటాన్ని అటోటోమీ అంటారు. బల్లికి ఏదైనా హాని కలుగుతున్నప్పుడు, ఏదైనా జంతువు దాడికి ప్రయత్నించినప్పుడు తన తోకను వదిలిపెట్టి శత్రు దృష్టి మళ్లిస్తుంది. అయితే తోక కొంతసేపటి వరకు కదులుతూ ఉండటం వల్ల శత్రువు దృష్టి అటువైపు మల్లుతుంది. ఈలోపు బల్లి తప్పించుకుంటుంది. తోక తగ్గిపోయిన తరువాత బల్లికి కొత్త తోక వస్తుంది. అయితే ఇది ఇదివరకటిలాగా ఉండదు. పాత తోక కంటే చిన్నగా, కొంచెం వేరేలా ఉంటుంది. ఇక కొత్త తోక పెరగడానికి యవ్వనంలో ఉన్న బల్లులకు 4 నుండి 6 వారాల సమయం పడుతుంది. అదే పెద్దవాటిలో అయితే 2 నుండి 3 నెలల సమయం వరకు పడుతుంది. ఇలా తోక కట్ చేసుకోవడం వల్ల బల్లికి నొప్పి పుడుతుందా అని మా ఇంట్లో ఉన్న బల్లిని అడిగాను. ఎందుకు నొప్పి పుట్టదు? తోక కంటే కూడా బతకడం ముఖ్యం. గడపను తొక్కటం, గడపపై కూర్చోవడం చేయకూడదని అంటారు. అలాగే గడపకు పసుపు రాయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? హిరణ్యకశిపుడు దేవ, మానవ ప్రాణులలో ఎవరైనా రాత్రి గాని, పగలు గాని, లోపల గాని, బయట కాని, ఆయుధాలతో కాని, చేతులతో కాని చంపరాదు అని పొందిన వరం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఉగ్ర అవతారమైన నరసింహ అవతారం ఎత్తి అసుర సంధ్యా సమయంలో గడపపై హిరణ్యకశిపుడిని సంహరించాడు. అలాంటి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దీనికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. అలానే గడప అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతీక. అందుకే లక్ష్మికి ఇష్టమైన పసుపు రాసి మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు.
అయితే పూర్వకాలంలో పాములు కీటకాలు ఎక్కువగా తిరుగుతుండేవి. వాటి నుండి రక్షణ కోసం కూడా పసుపును గుమ్మాలకు గడపలకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములే కాకుండా ఇతర విషక్రిములు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ గడపపై కూర్చున్నా లేదా తొక్కినా ఆ ప్రాంతంలో ఉన్న పసుపు మనకు అంటుకోవడమే కాక గడపకు ఉన్న పసుపు పోతుంది. దీంతో పాములు విషక్రిములు లోపలికి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల గడపని తొక్కటం కూర్చోవడం చేయకూడదని చెప్పారు. అలాగే గడపను దేవుడిగా భావిస్తారు. హారతి ఇవ్వడం ఎందుకు? హారతి అనేది అజ్ఞానపు చీకట్లను తొలగించి మనలో వెలిగే ఆత్మజ్ఞానానికి ప్రతీక. ఆలయం యొక్క గర్భగుడి ఎల్లప్పుడూ చీకటిగా ఉంటుంది. విగ్రహం కూడా నల్లగా ఉంటుంది. దేవుడు మనకు స్పష్టంగా కనపడడు. ఎప్పుడైతే కర్పూరం వెలిగించి ఆ హారతిని దేవుడికి చూపిస్తామో ఆ కొద్దిసేపు మాత్రమే ఆ పరమాత్మ ప్రతిరూపమైన విగ్రహం యొక్క పూర్తి వైభవాన్ని చూడగలుగుతాం. అదేవిధంగా మన ప్రతి ఒక్కరిలో మనకు కనిపించకుండా మన హృదయాలయంలో నివసించే ఆ పరమాత్మను చూడాలి అంటే ఆధ్యాత్మిక అంతర్దృష్టి అవసరం. అప్పుడు మాత్రమే మనలో ఉన్న పరమాత్మను చూడగలం అన్నదానికి ప్రతీక. అలాగే కర్పూరం మండినప్పుడు ఏ విధమైన బూడిద మిగలకుండా పూర్తిగా కరిగిపోతుంది. మనం కూడా మన అంతరంగిక దృష్టిని పెంచుకొని విషయవాంఛలను దహించి సర్వవ్యాప్తమైన పరమాత్మను గ్రహించాలి అని హారతిని కళ్ళకు అద్దుకుంటాం. ఇక స్కందపురాణం ప్రకారం మంత్రాలు తిరిగిపోయినట్లయితే పూజా విధానం తెలియనట్టే. అదే ఆరతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. అందువల్ల మంత్రాలు తెలియకపోయినా ఆరతి ఇవ్వడం వల్ల పూజ సంపూర్ణమవుతుంది. ఇక కర్పూరం ఎన్నో రకాల బ్యాక్టీరియాలను నశింపచేస్తుంది. ఏ పదార్థమైనా సాధారణంగా ఉన్నప్పటికంటే అగ్నిలో కాలినప్పుడు దాని శక్తి 100,000 రెట్లు పెరుగుతుంది. ఒక ఎండుమిరపకాయను నిప్పులో వేస్తే సాధారణం కంటే కూడా దాని ఘాటు ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాగే కర్పూరం కూడా. సహజంగా పూజలు లాంటివి జరిగినప్పుడు ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండటం వల్ల ఒకరి నుంచి ఒకరికి శ్వాస ద్వారా ఎలాంటి వైరస్లు బ్యాక్టీరియాలు సోకకుండా మన పెద్దలు చేసిన ఏర్పాటే హారతి. ఆవలింత ఎందుకు వస్తుంది? ఆవలింత శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. చల్లగాలిని అధిక మొత్తంలో లోపలికి తీసుకోవడం వల్ల మెదడును చల్లబరుస్తుంది. అలాగే మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే అలసట లేదా నిద్రమత్తుగా ఉన్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ అవసరం. అప్పుడు ఆవలింత వస్తుంది. సరిగ్గా నిద్రపోకపోవడం, ఒత్తిడి మరియు ఆందోళన కూడా ఆవలింతకు ఒక కారణం. స్లీప్ అప్నియా లేదా కొన్ని ఇతర మెదడుకు సంబంధించిన సమస్యల వల్ల కూడా ఆవలింతలు అధికంగా వస్తాయి. ఆవలింతలు మన మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే స్ట్రెస్ మరియు ఆందోళన, నిద్రమత్తును తగ్గించడానికి సహాయపడుతుంది. నదులలోకి నీరు ఎలా వస్తుంది? నదులు ఎన్ని రకాలు? అసలు ముందు నదుల్లోకి నీరు ఎలా వస్తుందో తెలుసుకుందాం. నదుల్లోనికి నీరు ప్రధానంగా వర్షం, మంచు కరగటం, అలాగే భూగర్భ జలాల నుండి వస్తుంది. వర్షపు నీరు భూమి ఉపరితలంపై ప్రవహించి చిన్న చిన్న కాలువలు, వాగు వంకలను ఏర్పరుస్తుంది. ఇవి చివరికి నదిలో కలుస్తాయి. ఎత్తైన పర్వతాలపై మంచు పేరుకుపోయి ఉంటుంది. వేడికి ఈ మంచు కరగటం వల్ల వచ్చిన ఈ నీరు కూడా నదిలోకి చేరుతుంది. అలాగే భూమి లోపల నిల్వ ఉన్న నీరు కొన్ని చోట్ల నీటి బుడగల రూపంలో బయటికి వచ్చి నదులలో కలుస్తుంది. నదులు ప్రధానంగా 2 రకాలు. అవి జీవనదులు, వర్షాధార నదులు. ఇక జీవనదులు ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా హిమాలయ పర్వతాలలో పుట్టి మైదాన ప్రాంతాల ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల వర్షాకాలంలో వర్షపు నీటితో ఈ నదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటివి జీవనదులు. ఇక వర్షాధార నదులు వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయి. ఇవి సాధారణంగా ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉంటాయి. ఉదాహరణకు గోదావరి, కృష్ణ, కావేరి. ఇక ఉపనదులు కూడా ఉంటాయి. అంటే చిన్న నదులు. పెద్ద నదులు సముద్రంలో కలిస్తే ఉపనదులు మాత్రం ప్రధాన నదికి నీటిని అందిస్తాయి. వర్షం, కరిగిన మంచు, భూగర్భ జలాల నుంచి వచ్చిన నీరు ఉపనదుల ద్వారా ప్రధాన నదిలోకి చేరుతుంది. ప్రాణహిత, శబరి, తుంగభద్ర అనేవి ఉపనదులు. పాము ముంగిసలకు ఎందుకు పడదు? పాములు మరియు ముంగిసలు సహజ శత్రువులు. అంటే పిల్లి, ఎలుక, కుక్క, పిల్లిలాగా. ఇక జీవులు తమను తాము రక్షించుకోవడానికి లేదా ఆహారం కోసం ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి. పాము ముంగిసను చంపి బతకాలనుకుంటుంది. అలాగే ముంగిస కూడా పామును చంపాలనుకుంటుంది. పాములు తరచుగా ముంగిస పిల్లలను వేటాడుతుంటాయి. అలాగే వాటి పిల్లల్ని తింటుంటాయి. అందుకే ముంగిసలు తమ పిల్లలను రక్షించుకోవడానికి పాములపై దాడి చేస్తాయి. ఈ పోరాటంలో 80% వరకు ముంగిసలు గెలుస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ముంగిసల కదలికలలో ఉన్న విపరీతమైన వేగం, చురుకుదనం. అలాగే ముంగిస శరీరంలో ఎసిటైల్కోలిన్ అనే పదార్థం ఉంది. పాము విషంలో ఉన్న న్యూరోటాక్సిన్ల నుండి ఇది రక్షిస్తుంది. అలాగే ముంగిస డిఎన్ఏలో ఉన్న ఆల్ఫా మరియు బీటా బ్లాకర్లు పాము విషం నుండి దాన్ని రక్షిస్తాయి. బొట్టు ఎందుకు ధరించాలి? మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ఆదిదేవుడు ఉన్నాడు. అలాగే లలటానికి ఆదిదేవుడు బ్రహ్మ. లలటం అంటే నుదురు. లలటం బ్రహ్మస్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. కాబట్టి బ్రహ్మస్థానమైన లలటాన అంటే నుదుటిపై
ఎరుపు రంగు బొట్టు ధరించాలి, అదే కుంకుమ. మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భ్రూ మధ్యమంలోని ఆజ్ఞా చక్ర ప్రాంతంలో, అలాగే హృదయ స్థానంలో అనగా అనాహత చక్ర ప్రాంతంలో నిద్రలో ఉంటాడు. లలటాన సూర్యకిరణాలు తాకకూడదు, అందుకే బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, అలాగే ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. బొట్టును శుభసూచకంగా భావిస్తారు. బొట్టు ధరించడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మన సనాతన సాంప్రదాయానికి చిహ్నం. ఇది మన గుర్తింపు కాబట్టి ఖచ్చితంగా అందరూ కుంకుమ ధరించాలి. దీనికి లింగభేదం లేదు. సరే, ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో అడిగిన ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారతదేశపు జాతీయ జంతువు ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి పులి, ఆప్షన్ సి ఏనుగు, ఆప్షన్ డి గుర్రం. సమాధానం బి పులి. దుర్గాదేవి వాహనం పులి. శక్తికి ప్రతిరూపంగా పులిని కొలుస్తారు. భారతదేశంలోని అనేక పురాతన దేవాలయాలలో పులి శిల్పాలు కనిపిస్తాయి. పులి భారతదేశ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. పులి బలానికి, సామర్థ్యానికి, గౌరవానికి ప్రతీక. అలాగే పులుల సంఖ్య తగ్గుతుండటంతో వాటిని జాతీయ జంతువుగా ప్రకటించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడానికి, వాటిని సంరక్షించడానికి సహాయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.